శ్రీ మహాలక్ష్మి యాగమిదే సకల శుభముల యోగమిదే. ఆ తర్వాత 11వ తేదీ శుక్రవారం. మన అమ్మ అవతరించినటువంటి రోజు చాలా విచిత్రం. ఆ అమ్మ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అమ్మ పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది. అయితే అదే రోజు శుక్రవారం కూడా రావడం మనందరికీ చాలా విశేషం. ఆ అమ్మవారి యొక్క తిరునక్షత్రం పెళ్ళి రోజు సందర్భంగా అమ్మ పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది కనుక మనం కూడా చిన్న పాల కడలి ఒకటి తయారు చేసుకుంటాం. ఆ పాలకడలిలో అమ్మ యొక్క ఆవిర్భావ మహోత్సవాన్ని జరుపుకొని సుమారు ఇది 6 గంటలకే ప్రారంభం అవుతుంది ఉదయం. అలా అయిన తర్వాత తిరుప్పావై సేవాకాలం మొదలైనటువంటివి జరిగి ఆ రోజున శరణాగతి గద్య అనేటువంటిది అనుసంధానం చేస్తాం. భగవద్ రామానుజులు మనకి శ్రీరంగం ఉన్నది. శ్రీరంగంలో ఈ రోజున అంటే అమ్మవారు తిరునక్షత్రం రోజున అవతరించినటువంటి ఈ రోజున చేర్తి ఉత్సవం అని జరుగుతుంది. ఆ చేర్తి ఉత్సవంలో లక్ష్మీ అమ్మవారికి పక్కన నారాయణుడు కూడా చేరి ఉంటారు కనుక చేర్తి ఉత్సవం అంటారు. సంవత్సరంలో వారిద్దరూ కూడా అలా కలిసి ఉండేటువంటిది బహుశా 2-3 సార్లు జరగచ్చు. అలా ఉండేటువంటి రోజుల్లో ఇది ప్రధానమైనటువంటి రోజు. ఆ రోజున వారిద్దరినీ కూడా వేంచేపు చేస్తారు. వారిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ సమయంలోనే మనకి గద్యత్రయం అని భగవద్ రామానుజులు అనుగ్రహిస్తారు. అందులో శరణాగతి గద్య వారిద్దరినీ కలిపి శరణాగతి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గద్య. ఆ శరణాగతి గద్యను కూడా మనం ఆ రోజున అనుసంధానం చేయటం జరుగుతుంది. అంటే అందరం కలిసి పారాయణ చేస్తాం. అంటే వారి పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరిని కలిపి మనం దర్శిస్తూ మనం వారిని శరణాగతి చేస్తామన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి అమ్మవారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో జరుగుతుంది. తిరునక్షత్రం అని అంటాం. ఆ కార్యక్రమంలో నడుస్తుంది. అలాగే 9:30 గంటలకి మామూలుగానే ఇష్టి యాగశాలలో లక్ష్మీనారాయణ ఇష్టి అంటారు. అంటే అష్టైశ్వర్య ప్రాప్తి కోసంగా చేసేటువంటి ఇష్టి యజ్ఞం ఆ రోజు జరుగుతుంది. అలాగే 11:30 గంటలకి మన ఈ కార్యక్రమానికి ఆ రోజున శ్రీ 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 త్రిదండి శ్రీ అష్టాక్షర సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారు వేంచేసి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని కృపచేస్తారు. అలాగే 12 గంటలకి మనకి ప్రధాన యాగశాలలో మహాలక్ష్మి యాగ మహాపూర్ణాహుతి ఆ రోజు జరుగుతుంది. ఈ యజ్ఞం 5 రోజుల కార్యక్రమానికి పరిపూర్ణత ఆ రోజు సిద్ధిస్తుంది. మనకి ఆ మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుపుకుంటాం. అలాగే అదే రోజు సాయంత్రం అంటే పుట్టినరోజు వేడుకలేమో ఉదయం పూట జరుపుకుంటున్నాం. సాయంత్రం పూటనేమో కళ్యాణం చేసి పెళ్లి రోజు కార్యక్రమాన్ని వేడుకని జరుపుకుంటున్నాం. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకి అక్కడే వేదిక మీద మనకి అత్యద్భుతంగా శ్రీభూ గోదా సమేత గోవింద పెరుమాళ్ళకి అలాగే అష్టలక్ష్మి ఆలయం లో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణులకి అంగరంగ వైభవపేతంగా అక్కడ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 11 కేజీల ముత్యాల తలంబరాలతో అత్యంత వైభవపేతంగా జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాలకి అందరినీ కూడాను ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా అమ్మ యొక్క పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకల్ని మనమందరం కలిసి లోక కళ్యాణం వారి యొక్క ముఖ వికాసం కోసమే జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కనుక అందరూ కూడాను తప్పనిసరిగా రండి, అందరూ పాల్గొనండి, అందరూ ఆనందించండి. జై గోవింద.